జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. జాకారం మల్లంపల్లి మధ్య అడవిలో జాతీయ రహదారిని దాటుతూ కనిపించింది. పాదముద్రలు చూసి అది పెద్ద పులిగా అటవీ సిబ్బంది కన్ఫర్మ్ చేసింది. అడవిలోకి వెళ్లొద్దంటూ చుట్టుపక్కల గ్రామస్తులను అలర్ట్ చేశారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. లేడీస్ గిట్లా ఆ చేళ్ళలో వెళ్తారు, ఒక్కరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని ఏమైనా చేసేది కూడా తెలియదు. కాబట్టి జెంట్స్ ఉన్న లేడీస్ ఉన్న ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని తలుసుకొని తక్షణమే వాటిని పట్టి వేరే బోన్లో అన్న తీసుకుపోయి తీయాలి. అక్కడ జంగట్లా ఉన్నదా లేదా వాళ్ళే తిరిగి సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా గ్రామస్తులకు ధైర్యాన్ని ఇచ్చి అవసరం అనుకుంటే రాత్రిపూట ఆ ఫారెస్ట్ అధికారులు మా విలేజ్లో ఉండి కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు జట్టి సారయ్య. ఈ నిన్న సాయంత్రము పులి జంగట్లకు దూరినట్టు మాకు సమాచారం వచ్చింది. ఒక ఆవు మీద దాడి సుతను చేసినట్లుగా మాకు తెలిసింది. అందువలన ఈ ఫారెస్ట్ అధికారులు మాకు అది పులి ఉన్నదా లేదా అనేది జాడ చెప్పి ఈ లేబరు పనికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున దయచేసి మీ ఫారెస్ట్ వాళ్ళు దాన్ని పట్టి ఉన్నదా లేదా పారిపోయిందా మాకు తెలియజేయాలని ఫారెస్ట్ అధికారులను కోరుచున్నాం. మంచిర్యాల జిల్లాను పులి వణికిస్తోంది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి చర్లపల్లి గ్రామ శివారులో సంచరిస్తుంది. పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు పోలీసు అధికారులు. పెద్ద పులి జాడను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లాను పులి వణికిస్తోంది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి చర్లపల్లి గ్రామ శివారులో సంచరిస్తుంది. పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. పెద్ద పులి జాడను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.